హాయ్ అండి, నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళైతే మనం స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి అలాగే టెట్ డిఎస్సి ఇద్దరికి సంబంధించిన తెలుగు కంటెంట్లోని వ్యుత్పత్తి అర్థముల గురించి తెలుసుకుందాము. అంగము చెలించున్నది, అవయవము. అంబ లోకములకు తల్లి అయినది పార్వతి, బాలురచే పిలువబడినది తల్లి. అగ్ని ఊర్ధ్వముగానైనను కుటిలముగానైనను జ్వలించువాడు అగ్నిదేవుడు. మనకు ఎలా ఇస్తారంటే ఇది ఇస్తారనమాట. దీనికి ఉత్పత్తి అర్థం ఏంటి అని అడుగుతారు. దైవకృతమగుట వలన కానబడినది భాగ్యము, అదృష్టము. సూర్యాది గ్రహములచే అంతటను ప్రకాశించున్నది. వ్యుత్పత్తి అర్థం ఏంటి అని అడుగుతారు. ఆకాశము, నింగి. ఇది లాస్ట్ ఇయర్ టెట్లో అయితే ఇచ్చారు. ఎడతెగక తిరుగునది మనస్సు, ఆత్మ. ఇది కూడా ఇచ్చారు. ఐశ్వర్యయుక్తుడు శివుడు, ఈశ్వరుడు. ప్రభుత్వం కలవాడు శివుడు, ఈశ్వరుడు. స్వభావము చేతనే ఐశ్వర్యం గలవాడు, ఏలువాడు. ద్రవమై ఉండునది నీరు, ఉదకము. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చారు టెట్లో. పర్వతము చుట్టును ఆవరించి ఉండునది, కొండ నడుమ కటకము. చేయునది చేయి, కరము. ఇది కూడా ఇచ్చారండి ప్రీవియస్ పేపర్స్లో. కరము గలది ఏనుగు, కరి. కరము గలది కరిని, ఆడు ఏనుగు. కళలను పొందునది నెమలిపురి, నగ, కలాపము. కలాపము గలది నెమలి, కలాపి. అవయముల చేత కూర్చబడినది శరీరము, కాయము. చెరపెట్టుటకై ఏర్పరచబడిన మందిరము, చెరసాల, కారాగారము. నీళ్లు గట్టి దున్నబడినది వరి పొలము, కేదారము. కాలము చేత చెరుపబడినది కొండ, గిరి. భూమిని రక్షించున్నది కొండ, గోత్రము. ఇది కూడా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. ప్రాణుల చేత అనుభవింపబడినది ఊరు, గ్రామము. సంతోషింపజేయువాడు చందమామ, చంద్రుడు. పుట్టినది జీవి, జంతువు. సుదర్శన చక్రము హస్తమున గలవాడు శ్రీ విష్ణువు, చక్రపాణి. జనుల చేత పొందబడినది ప్రళయకాలమందు లయమైపోయినది లోకము, జగతి. పుట్టించువాడు తండ్రి, జనకుడు. కులమును గాని సంతోషము గాని విస్తరింపజేయువాడు కుమారుడు, తనయుడు. ఆహారము చేత విస్తారం చేయబడినది శరీరం, తనువు. విశ్వమును ధరించున్నది ధర్మము, న్యాయము, పుణ్యము, ధర్మము. సమస్తమును ధరించినవాడు బ్రహ్మ, దాత. మ్రోయునది ఏరు నది. 4 ముఖములు గలవాడు బ్రహ్మ, నలువ. ఇది కూడా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. నలువ ఇచ్చారనమాట. పురుషుని వశం చేసుకొనున్నది స్త్రీ, నారి. పల్లమును పొందునది, సుఖమును పొందునది నీరు, నీరము. ఇది కూడా ఇచ్చారు. నరులను పాలించువాడు నరులకు ప్రభువు, రాజు, నృపాలుడు. పక్షములు గలది పిట్ట, పక్షి. రక్షించువాడు భర్త, పతి. జలములు దీనియందు ధరింపబడును, సముద్రము, పయోధి. ఇది కూడా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. వృక్షమునందుండి పడున్నది ఆకు, పత్రము. సందులు గలది కొండ, పర్వతము. పినాకమును పేరుగల ధనస్సు చేతియందు గలవాడు శివుడు, పినాకపాణి. పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు, పుత్రుడు. శుభమును చేయునది సుకృతము, పుణ్యము. ఇది కూడా ఇచ్చారు. సమర్థుడగువాడు రాజు, ప్రభువు. ప్రాణము గలది జంతువు, ప్రాణి. ప్రజలను వృద్ధి పొందుంచువాడు నలువ, బ్రహ్మ. ప్రజలను రంజింపచేయువాడు, ప్రకాశించువాడు రేడు, రాజు. సుఖమును ఇచ్చినది రేయి, రాత్రి. భక్తుల హృదయములను ఆకర్షించువాడు విష్ణువు, హరి. చీకటిని హరించువాడు సూర్యుడు, చంద్రుడు, హరి. సో ఇదండి ఇవాల్టి వ్యుత్పత్తి అర్థాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొన్ని తెలుసుకుందాము. నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం.